హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పన్నీర్ కర్రీ చేసుకున్నామండి. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ కూడా అందులోనే వేసుకుని మొత్తం అన్నీ కలిపి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇలా చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. అదే కడాయిలో ఆయిల్, షాజీరా, బటర్, కరివేపాకు, పచ్చిమిర్చి, అదే పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అన్నీ కలుపుకొని కొంతసేపు ఉడకనిచ్చిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పన్నీర్ మసాలా, కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. ఇలా కొంతసేపు ఉడికించిన తర్వాత దాంట్లోనే క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి ఉడికించాలి. తర్వాత కొన్ని కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ రెడీ. మేము చపాతీతో సర్వ్ చేసుకున్నాం. ప్లీజ్